వెల్లెన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎరువులు, పురుగుల మందుల నకిలీ, కల్తీ, బ్లాక్ మార్కెట్ మాఫియా తాట తీయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జీవి. 6వ రోజు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వినుకొండ నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలకలంగా మారిన ఎరువులు, పురుగుల మందుల నకిలీ, కల్తీ, బ్లాక్ మార్కెట్ మాఫియా తాట తీయాలని అధికారులను ఆదేశించడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గంలో రైతులకు నష్టం జరిగే ఏ పనిని ఈ ప్రభుత్వం సహించదని, చర్యలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. అవసరమైతే లైసెన్సుల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనకాడొద్దని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. ఇదే విషయంపై పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటి మొదలు వ్యవసాయ సీజన్ ముగిసే వరకు జిల్లా వ్యాప్తంగా ఎరువులు అధిక ధరలకు అమ్మేవారు, పురుగుల మందులు నకిలీ, కల్తీ చేసేవారు భయపడేలా కొరడా జులిపించాలన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శాంతి ఆశ్రమ ట్రస్టు వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో వినుకొండ మండలం విటంరాజుపల్లి సాయి బృందావనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ 9 రోజులు రాజశ్యామల యాగం గురూజీ చేతుల మీదుగా ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుందని, పూజ్యశ్రీ హిమాలయ గురువు బాబాగా 9 రోజుల పాటు ఈ సర్వలోక కళ్యాణం కొరకై మౌన దీక్షలో ఉంటారన్నారు. ప్రత్యేక పూజల్లో భాగంగా శంభాల నగరం క్రతువుని ఏర్పాటు చేసి హిమాలయ గురూజీ చేతుల మీదుగా అత్యంత వైభవోపేతంగా పూజ నిర్వహించారు. ఉంటుంది. బ్రహ్మాండ సాధన చేయాలంటే ఈ బ్రహ్మాండంలో ఎవరికి తెలియని విషయాలన్నీ కూడా మనకి ఆ సిద్ధి ద్వారా వస్తాయి. 101 రోజుల పాటు శరీరం కదలకుండా, మలమూత్రాలు లేకుండా ఒకే స్వరముతోటి శరీరతత్వం కింద చేసుకోగలిగితే బ్రహ్మాండ సాధన వస్తుంది. ఆ బ్రహ్మాండ సాధనకి ఇక్కడ భౌతికమైన గురువులను సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు, మళ్ళా వేరే రకంగా సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎంపిక చేస్తారు ఒక గురువుని. ఆ గురువుని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి దానదత్తం చేస్తారు. ఆ బ్రహ్మాండ సాధనలో ఎవరైతే సాధన చేస్తారో ఈ బ్రహ్మాండంలో ఉన్న అనేక రకమైన విషయాలన్నీ కూడా వాడికి తెలుస్తాయి. మనం చెప్పాల్సిన పనులు ఐడెంటిఫై చేస్తారు, నోటిఫికేషన్ చేసేస్తారు. పలాని ద్వారా ఇలా ఉంటుంది, పలాని గ్రహం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, పలాని గ్రహం ఎన్ని నాటికల్ మైళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సాధనలు పుట్టిన ఇల్లు మన భారతదేశం. మన భారతదేశం వేదభూమి, కర్మభూమి. సృష్టి మొత్తం పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడికి భారతదేశం మీదనే కనుబడింది. ఫస్ట్ పాదం శివుడి పాదం పెట్టింది భూమి తయారైన తర్వాత ఫస్ట్ పాదం పెట్టింది తిరువణామలై. ఆ శిఖరం మీద మొదటి పాదం భూమి అనేది స్థాపన జరుగుతుంది. అక్కడ నర్సరావుపేట రోడ్డులో గల శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కర్రి వెంకట్ తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాలో పలు కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఐఐటి కోర్సు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు అన్నారు.
ఈ మెగా జాబ్ మేళాకు అధిక సంఖ్యలో 200 మంది ఐటీఐ నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొనగా వారిలో 150 మంది పైన తెలిపిన కంపెనీలకు ఎంపికైనట్లు తెలియజేశారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 6వ రోజు అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు 54 జీలకర్ర సములతో నగరోత్సవము, జగద్గురు పీఠం వినుకొండ వారిచే వేదపట్నం, తదుపరి 1000 మంది మహిళలచే 1,00,000 కుంకుమార్చన, తదుపరి దంపతులచే కుంకుమ పూజలు, తీర్థ ప్రసాద వినియోగము, మంగళహారతి నిర్వహించినట్లు పట్న ఆర్యవైశ్య సంఘం వినుకొండ పాలక మండల సభ్యులు తెలిపారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో వినుకొండ పట్టణంలోని ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యములతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేవి శరన్నవరాత్రులు వినుకొండ పట్న ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. వినుకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని పట్నంలోని బృందావన్ కళ్యాణ మండపం నందు కేసినపల్లి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అలాగే కెనాన్ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అభినందించారు. కార్యక్రమంలో జరిగిన కెనాన్ వర్క్ షాప్ నందు వినుకొండ నియోజకవర్గం చెందినటువంటి ఫోటోగ్రాఫర్లు హాజరై కెమెరాలలో మెలకువలు నేర్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల ముందు నేను ఒకసారి ఫోటోలు తీసుకోవాలని మళ్ళీ చెప్తే మనోడు ఇచ్చాడు. తెల్లవారుజామున లేపి 7-8 మధ్యలో మా ఆవుల దగ్గర, మా చెరువుల దగ్గర, కొంటల దగ్గర ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసిన తర్వాత వినుకొండ పట్టణంలో వస్తే నన్ను అయితే గుంటూరు జిల్లాలో విజయవాడ చాలా మంది అడిగారు, ఈ ఫోటోలు ఏ టైంలో తీశారు, ఎట్లా వచ్చినాయి అంటే, ఫోటోగ్రఫీ అనేది ఏ టైంలో తీయాలా, వెనక బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలా, అది తీసే వ్యక్తికి ఇది ఉండాలి. తర్వాత యాంగిల్స్ అయింది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పెద్ద విద్య అది. పెళ్లిళ్ళప్పుడు కూడా చూసి ఈ మధ్య ఏంటంటే అంటే మీరు ఖచ్చితంగా నేర్పాలండి. మా భార్య ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చాక ఆ పెళ్లిళ్ళ దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నేనైతే చెబుతా ప్రతి సందర్భంలో న్యాచురల్ గా తీయండి బాబు, తీసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు అట్ట తాళి కట్టు, నువ్వు ఇట్ట ముద్దు పెట్టు, నువ్వు ఇట్ట బొట్టు పెట్టు అన్నది. మా అమ్మాయి పెళ్ళిప్పుడు కూడా ఇబ్బంది పడ్డాను నేను. ఏమన్నామనుకోండి, సూచన ఏంటంటే న్యాచురల్ గా తీసి న్యాచురల్ లోనే మీకు వస్తాయి. వీడియోగ్రఫీ ఉంది, చూస్తా ఉంటారు, మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అందులో విద్య మరి ఆ టెక్నిక్స్ నేర్పారు కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే చాలా బాగుంటాయి. మనోడు నాకు ఫోటోలు తీశారు. ఈ రోజు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఉన్నదాన్ని ఇందానంగా చూపించవచ్చు. అక్కడ మా ఆవులు కానీ, లేకపోతే చెరువులు కానీ, పొలాలు కానీ, అందులో మేముంటాం కానీ, వాస్తవాన్ని కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. సరే, మిగతాన్ని కూడా ఇది మంచి వృత్తి, గౌరవప్రదమైన వృత్తి. ఎవరు ఎక్కడ కూడా చిన్నతనం ఫీల్ కావద్దండి. బ్రహ్మాండంగా అందరూ సమాజంలో ఏ వృత్తి చేసినా దాంట్లో మెలుగు ఉండాలి. ఆ మెలుగు నేర్పేదానికి మరి కెనాన్ కంపెనీ అంటే చిన్నప్పుడు చూస్తున్నా. నాకు తెలిసి అది చాలా ఫోటోగ్రఫీలో ప్రమాణమైనటువంటిది. తప్పనిసరిగా వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు గారికి, మీకు కంపెనీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వన్, అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి అంటే క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి రావాలి అని చెప్పి. ఫస్ట్ స్టార్ట్అప్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, తర్వాత నుంచి బాగా కంటిన్యూ అయ్యాను, మంచి ఫ్లో వచ్చింది మీలోని. వన్ థింగ్ ఏంటి అంటే ఈ వర్క్ షాప్ చేస్తున్న టైమింగ్ అంతా నా ఒక థర్డ్ ప్రాసెస్ లో రన్ అవుతుంది. ఒకటండి, చెప్తుంది 10 పాయింట్లు అయినా సరే దాంట్లో ఈవెన్ 5 పాయింట్స్ అయినా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అన్న దాని గురించి నేను బాగా డెడికేటెడ్ గా నేను వర్క్ చేశాను. దీంట్లో ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థం కాలేదో అని చెప్పి చాలా సార్లు అడిగి ఉన్నాను కూడా నేను. లైక్ మధ్యాహ్నం 2 నుంచి 7 వరకు కంటిన్యూ నేను వర్క్ షాప్ చేశాను. మాట్లాడుతున్న ప్రతిసారి పావు గంటకు ఒకసారి అడుగుతూనే ఉన్నాను విషయం. ఐ హోప్ సో మీ దగ్గర నుంచి ఏ ఆన్సర్ రాలేదు అంటే నేను అనుకుంటుంది నా ఒక సాటిస్ఫాక్షన్ గురించి కాకుండా నేను అనుకుంటుంది ఏంటి అంటే డెఫినెట్లీగా మీ అందరికి మంచిగా అర్థమై ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ నేను ఇప్పుడైతే హ్యాపీ సాటిస్ఫైడ్ అవుతానంటే నెక్స్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ సెక్షన్ కింద కొంచెం మారుతుందంటే. సో మారుతున్నప్పుడు
మీరు ఆ డెడికేటెడ్ ఫీచర్స్ ఏమైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఫీచర్స్ గురించి మీరు ఖచ్చితంగా నాకు క్వశ్చన్స్ తిరిగేయాలి. మీ ఒక బ్యాచ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది ఒకటే. ఎందుకంటే మీరు తీసుకుంటున్న కెమెరా ప్రీషియస్, ఇట్స్ అండ్ హై కాస్ట్ కెమెరా అండి. స్టార్టెడ్ ఫ్రమ్ 3 lakhs rupees నుంచి నేను ముందుగా నుంచి చెప్పుకున్నాను. సో ఈ హై ప్రీమియం కాస్ట్ కెమెరా ఏమైతే ఉందో ప్రతిదీ కూడా డెడికేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ మీ అందరికీ తెలిసి ఉండాలి. కాబట్టి ఎక్కడి నుంచి నేను వైజాగ్ నుంచి ట్రావెల్ చేసి విజయవాడ మార్నింగ్ 7:30కి వచ్చి 7:30 నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ 8:30కి నా మొత్తం కంప్లీట్ చేసుకొని నా వర్క్ అంతా 9 o'clockకి బస్ ఎక్కి నేను వచ్చేసాను. బికాస్ ఆఫ్ ఐ గివెన్ వర్డ్ టు ది నాగేశ్వరరావు గారు అండ్ సుబ్బారావు గారు. సో ఇద్దరికి నేను ఏంటంటే వర్డ్ ఇచ్చాను, లేదు సార్ ఎలాగైనా డెడికేటెడ్లీ మనం చేద్దాం, మన కస్టమర్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి యూజ్ అవ్వాలి ఫీచర్ అంట. సో అతను ఇప్పుడు సాటిస్ఫైడ్ అవుతారంటే నెక్స్ట్ ఇంకో 1 hour, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో సీజన్ ఉంది కాబట్టి ఈ సీజన్ లో మనం మాట్లాడుకున్న దాంట్లో 1 page ఈవెన్ మీరు తీసిన ఆల్బమ్ మొత్తంలో 1 page మీరు డెడికేటెడ్లీ ఆ ఒక వర్క్ ఇంప్రెసివ్లీ మీరు ఏంటంటే ఎక్కిస్తే కనుక ఆల్బమ్ లో మీరు కనిపించే కనుక లైక్ ఆ డెడికేటెడ్లీ ఆ ఇమేజ్ మీరు చూపించినట్టుగా అయితే కనుక దెన్ 100% ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో డెడికేటెడ్లీ వర్క్ చేయండి, ఎక్కడ స్టాప్ కాకండి. అండ్ ఈవెన్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నంబర్ ఇచ్చి వెళ్తాను సార్ కి, అప్పుడు కూడా మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ ద్వారా మన పల్లెటూరులో అంటే ఎక్కువ ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కెనాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పర్చేజింగ్, ఆ కెమెరా గురించి ఆ కెమెరాలో విశ్వాసాలు అయిన చోట ఈ ఫోటోగ్రాఫర్లకి క్లాసులు ఇప్పిస్తూ ఉంటారు సార్. అట్లా మన వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు ఈ కాండక్ట్ చేయడం జరిగింది. ఈ దాకా ఒక 80 మంది ఫోటోగ్రాఫర్స్ దాకా పాల్గొన్నారు. మన పుల్లల చెరువు, త్రిపురాంతకం, పొదిలి అట్లా ఈవినింగ్ అయ్యేసరికి ఇప్పటికి వెళ్ళిపోయారు సార్. ఇది చాలా మంచి కార్యక్రమం. అట్లనే ఈ కెనాన్ మూర్తి ఫ్యాషన్స్ అని చెప్పి మూర్తి డిజిటల్ వర్క్ షాప్. పట్నానికి చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు పొద్దుటూరులో ఈ నెల 13న జరిగే జాతీయ మేధావుల సదస్సులో ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అందజేస్తున్నట్లు నూర్ బాషా ముస్లిం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీ తెలిపినట్లు కవి కరీముల్లా ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సాహిత్య రంగంలో కవిగా కరీముల్లా చేసిన రచనలు సమాజాన్ని జాగృతం చేసే విధంగా విశేష ప్రభావాన్ని కలిగించాయన్నారు. సమాజంలోని పేదల పీడితుల సమస్యలపై ఆయన కలం అక్షర సమరం సాగించిందని, ఆయన ఎన్నో పుస్తకాలు జాతీయ సమైక్యతకు, మత సామరస్యానికి కట్టుబడి తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాయని చెప్పారు. రాష్ట్ర, జాతీయ అవార్డులు, పురస్కారాలు అందుకున్న కరీముల్లా వినుకొండ ప్రాంతానికి గర్వకారణమని పలువురు కవులు, కళాకారులు ప్రశంసించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.